ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభుని సేవించుడి అని రోమాపత్రిక 12వ అధ్యాయము 11వ వచనం మనకు తెలియజేస్తుంది. ఆసక్తి ఏ విషయంలో ఉండాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనము. అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండును. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇజ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను అని దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ వివరిస్తుంది. అతనికి అతని సంతానమునకు నిత్య నిబంధనగా నిత్యమైన యాజక నిబంధనగా ఉండును అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యము ఇక్కడ వివరిస్తుంది. ఎవరి గురించి ఈ యొక్క వాక్యము వివరించబడింది అనేది మనం చూసినట్లయితే, ఇక ఇజ్రాయేలీలు హిత్తీంలో దిగి ఉన్నప్పుడు ప్రజలు మొయాబ్రాన్లతో వ్యభిచారము చేస్తుండగా స్త్రీలందరూ కూడా వారి యొక్క దేవతలకు నమస్కరించినప్పుడు దేవుడి యొక్క కోపం ఇజ్రాయెల్ మీద రగులుకొని మోషేతో మాట్లాడినట్టుగా చూస్తున్నాము. ఇక్కడ ప్రజలందరి యొక్క అధిపతులందరినీ కూడా యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చి సూర్యునికి ఎదురుగా వారిని ఉరి తీయమని ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. అదే సమయంలో ఇజ్రాయేలుడు ఒకరు మిద్యాను స్త్రీని తీసుకొని వస్తుండగా చూసి ఆ యొక్క ఇజ్రాయేలీని తర్వాత అదేవిధంగా మిద్యాన్ యొక్క స్త్రీని ఇద్దరిని కూడా ఇక్కడ పొడిచినట్టుగా చూస్తున్నాము. ఎప్పుడైతే వారిని పొడవడము జరిగిందో యెహోవా తెగులు వారి మధ్యలో నిలిచిపోయినట్టుగా చూస్తున్నాము. ఆ పొడిచిన వ్యక్తి ఎవరు అనేది మనం చూసుకున్నట్లయితే యాజకుడైనటువంటి అహరోను మనవడును అదేవిధంగా ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫీనెహాసు అయి ఉంటున్నాడు. అతడు దేవుని విషయమందు ఆసక్తి కలిగినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాము. దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు అని చూస్తున్నాము. అతని సంతానమునకు నిత్యమైనటువంటి నిబంధనగా యాజక నిబంధనగా ఉండునని దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. అంత మాత్రమే కాకుండా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని యందు ఆసక్తి కలిగినటువంటి ఫీనెహాసు వలె మనం ఉన్నామా? దేవుని సన్నిధానంలో మన చుట్టూ జరుగుతున్నటువంటి వాటిని మనము చూస్తూ ఉంటున్నామా? ఫీనెహాసు వలె ఆత్మయందు తీవ్రత కలిగిన వారమై దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటున్నామా? దేవుడు ఫీనెహాసును ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధంగా అంటే నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానము కలిగి ఉండునంటున్నాడు. అతడు తన దేవుని విషయమందు ఆసక్తి కలిగి ఉన్నాడని. ఫీనెహాసు వలె మనము ఆసక్తి కలిగి ఆత్మయందు తీవ్రత కలిగి ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.